హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు హారిక. నా పేరు జగదీష్. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏం చేస్తున్నాం, హార్వెస్ట్ చేద్దాం. మొత్తం లాస్ట్ 1 వీక్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయలేదు మనం హార్వెస్ట్. ఇవాళ ఏంటంటే అండి 1 వీక్ నుంచి మేము వెజిటబుల్ గార్డెన్లో ఉన్న వెజిటబుల్స్ అయితే కట్ చేయడానికి కుదరలేదు. సో గ్రీన్ ఇప్పుడు ఆకుకూరలు ఉంటాయి కదా, అవి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి కట్ చేసి ఇచ్చేస్తున్నాము, అవి వీడియో అయితే తీయలేదు. సో మోస్ట్లీ ఇవాళ ఏంటంటే చాలా వెజిటబుల్స్ వస్తాయని అనుకుంటున్నాము. సో ఇవాళ సూపర్ హార్వెస్ట్ ఎలా ఉంటుంది, ఏమేమి వస్తున్నాయి అనేది చూద్దాము. చాలానే వస్తాయి అనుకుంటున్నాము. సో దానికోసం మేము ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నాము. ఏంటి ప్రిపేర్డ్గా అంటే, ఇక్కడ బౌల్ చూసారా, ఎంత ఉందో చూసారా ఈ బౌలు. సో ఇంత పెద్ద బౌల్ నింపుతామా లేదా అనేది అయితే చూద్దాము. వచ్చేస్తాయి నిజంగా ఎంత పెద్ద బౌల్ వస్తుందా? సరే చూద్దాం, నాకు కూడా తెలీదు ఎన్ని వస్తాయి ఏంటి అనేది చూద్దామండి. బట్ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో అయితే నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము రండి. సో ఫస్ట్ ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ గార్డెన్, ఇదంతా హౌస్కి లెఫ్ట్ సైడ్ ఇదంతా. ఫస్ట్ మనం వచ్చేసి చిక్కుడుకాయలు ఉన్నాయి. ఇక్కడ చిక్కుడుకాయలతో స్టార్ట్ చేద్దాము. ఇది వచ్చేసి తీగ చిక్కుడు. నేను ఈ సంవత్సరం చెట్టు చిక్కుళ్ళు కూడా వేసాను చాలా వరకు. ఇది లాస్ట్ వీడియోలో చూసారు. యాక్చువల్గా లాస్ట్ అంటే మనం పెట్టిన ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ చెప్పాము, ఇది మనం మెష్ ఎలా పెట్టుకున్నాము ఎందుకు అనేసి. మేము చెట్టు చిక్కుడు అనుకొని వేస్తే ఇది తీగలాగా పాకుతుందండి. సో వెనకాల సపోర్ట్గా దడిలాగా అది పెట్టామన్నమాట, వుడ్ది. సో ఇక్కడైతే చిక్కుడుకాయలు వచ్చేసినాయి చూడండి. మేము 1 వీక్ నుంచి కోయలేదు కదా, కింద కూడా చాలా వరకు ఇట్లా సీడ్ కట్టేసేసి ఎండిపోయినాయి అండి కొన్ని. అక్కడ కింద ఇవి సో అట్లా ఎండిపోయినాయి. సో ఇప్పుడైతే ఈ చిక్కుడుకాయలు అన్నీ కట్ చేసేసుకుందాము, ఎన్ని వస్తాయి ఏంటి అనేది కూడా చూద్దాము. అండ్ ఇక్కడ ప్యాచ్ చూసారా, చిక్కుడుకాయల ప్యాచ్ అండి ఇదంతా. దీంట్లో కూడా రకాలు ఉన్నాయి చూసారా, ఇవన్నీ చెట్టు చిక్కుడు. పర్పుల్ కలరు, ఈ ఫ్లవర్స్ చూసారు, ఏదేమో పర్పుల్ కలర్లో ఉన్నాయి. ఇది ఇంకొంచెం నెక్స్ట్ కొన్ని రాలేదు ఇంకా, ఇవి నెక్స్ట్కి వస్తాయి మనం. ఓకే, నెక్స్ట్ క్రాప్లో. సో ఇక్కడ వచ్చేసేసి అసలు ఈ చూడండి అసలు ఎంత అందంగా ఉన్నాయో. మనకి ఫ్లవర్స్ నార్మల్గా వెజిటబుల్ ఫ్లవర్స్ లాగా లేవు అసలు, ఇవి ఏదో బొకేల్లో ఫ్లవర్స్ ఉంటాయి చూసారా, అంత అందంగా ఉన్నాయి అసలు చిక్కుడువి. పర్పుల్ కలరు, వైట్ కలర్ తోటి. సో ఇవన్నీ అయితే ఇలా చిక్కుళ్ళు ఇక్కడ వేసామండి, ఇక్కడ ప్యాచ్ లాగా. వీటిల్లో 3 మొక్కలు అయితే తీగ అయితే అల్లేస్తున్నాయి. ఒకటేమో ఇది ఇక్కడ వీటికి అల్లిచ్చేస్తున్నాము, పర్పుల్ కలర్వి. ఆ పూత చూసారా, ఇవన్నీ చిక్కుళ్ళు అనమాట. సో ఇదిగో చూడండి ఎన్ని వచ్చినాయో చిక్కుడుకాయలు అయితే, ఎంత ఫ్రెష్గా గింజ కట్టినాయండి, బాగా బాగున్నాయి. ఆకుకూరలు కోయట్లేదు మనం, ఓన్లీ వెజిటబుల్స్ వరకు. అయ్యో అక్కడ ఉన్నాయి, అది కూడా కట్ చేసి లోపలికి అక్కడ ఉన్నాయి, కట్ చేసే పర్లేదు. అవునా, ఇదిగో ఇక్కడ ఉన్నాయి గింజలు కట్టినాయి, ఇదిగో ముదిరిపోతాయి మళ్ళీ మనం నెక్స్ట్ టైం కట్ చేసేపాటికి. అయ్యో అక్కడ ఉన్నాయి. ఇవి ఆకుల చోటన ఉంటాయి కదా, మనకి ఒక్కొక్కసారి కనపడవు. ఓకే, నువ్వు బొచ్చి తీసుకురా, నేను నింపేస్తా. ఓకే, నెక్స్ట్ ఇవాళ ఆకుకూరలు అయితే టచ్ చేయట్లేదు యాక్చువల్గా అది అవన్నీ. సో ఇది తీగ చూసారా ఎలా వెళ్ళిపోతుందో పైకి, అల్లుకుంటే వెళ్ళిపోతుంది. సో ప్రస్తుతానికి అయితే ఇవి వచ్చినాయి అండి చిక్కుడుకాయలు మనకి. సో వేరేవి ఏమొస్తున్నాయో చూద్దాం రండి. ఇంత పెద్ద గిన్నెలో మీకు కనిపించట్లేదు కానీ మంచి బాగా పెద్ద గుప్పెడితో వచ్చినాయి అండి ఇవి, చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారా, ఇవన్నీ ఇవి వచ్చేసి చెర్రీ టమాటోస్. ఈ చెర్రీ టమాటోస్ కూడా చాలా పెద్దగా వచ్చినాయి. ఇది యాక్చువల్గా మనం మొక్క పెట్టింది కాదు, చెర్రీ టమాటో. లాస్ట్ ఇయర్ ఇక్కడ చెర్రీ టమాటో ఉంది, ఆ చెర్రీ టమాటో పడి పోల్చింది ఇది. ఇది వచ్చేసి బచ్చల కూర, మొన్నే కోసాం, ఫ్రెండ్స్ వస్తే ఇచ్చేసాము. తోటకూర కూడా, ఆకుకూరల ప్యాచ్ ఇదంతా. గోంగూర, నెక్స్ట్ వచ్చేసి స్పినాచ్ ఇదంతా. ఇక్కడ నుంచి మొత్తం నాకు అన్నీ పచ్చిమిరపకాయల్లో వెరైటీస్ అన్నీ ఉన్నాయి. ఇది చూసారా, ఇది బజ్జీ పచ్చిమిరకాయలు, మన ఇండియాలో ఉంటాయి చూసారా బజ్జీ పచ్చిమిరకాయలని. ఇవి ఇంకా ఉన్నాయి కోస్తున్నా.
ఇక్కడ చూసారు ఇవి వచ్చేసి హాట్ బ్యాగ్స్ అంటారు వీటిని. ఇవి మనకి ఇవి కూడా బజ్జీకి వేసుకోవచ్చు. ఇవి కూడా ఇవి రెండు బనానా పెప్పర్స్ ఇవి చూసారా, ఇవన్నీ మన ఇండియన్ వెరైటీస్. ఇక్కడ నుంచి మొత్తం ఇండియన్ వెరైటీస్. ఇవి చూసారా, ఈ మిర్చి అంతా మన ఇండియన్ వెరైటీ మిర్చిలు. చూసారా ఇవి బారుగా ఉన్నాయి. ఇది చూసారా, ఇది పచ్చిమిరపకాయలు ఇండియాలో ఉన్న వెరైటీస్ ఇవి. నేను యాక్చువల్గా ఇవి ఫస్ట్ టైం నేను వేయటం. ఇవి ఇంత బార్ లాంగ్ మిర్చి. ఇవి ఎక్కడ తీసుకొచ్చావు నువ్వు? అట్లాంటా నుంచి తెచ్చినాయా లేదా? వెళ్ళినప్పుడు అక్కడ ఫామ్లో విత్తనాలు తీసుకొచ్చాను. ఇవి అయితే చాలా మందికి ఇచ్చాం మనం. చాలా నారు పోసాం యాక్చువల్గా, విత్తనాలు పోసి చాలా మందికి ఇచ్చాం. ఇప్పుడే పూత పడుతుంది బాగా. అది హనీ కూడా కాస్తుందా? బజ్జీ పచ్చిమిరకాయలు మళ్ళీ ఇవన్నీ భలే ఉంది ఈ పచ్చిమిరకాయ. అసలు చూడండి ఎంత ఉందో, బాగుంది. మనకి కరెక్ట్ మన ఇండియాలో బజ్జీ మిరపకాయలు ఇవి. బెల్ పేపర్ కట్ చేసావు, మర్చిపోయాను. అక్కడ బెల్ పేపర్ ఉంది, కట్ చేసాయి. ఇదిగో ఇక్కడే ఉంది. ఓ బాగా వచ్చింది బెల్ పేపర్. మన లెఫ్ట్ సైడ్ ఉన్న వరకు హార్వెస్ట్ అని చెప్పినట్టు బొచ్చి మొత్తం రాలేదు. ఇంకా వెనక్కి వెళ్ళిన తర్వాత అటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్. ఇప్పుడు అంతా లెఫ్ట్ సైడ్ కట్ చేసాం కదా. ఇది ఈ స్టీల్ బేసిన్ మొత్తం నిండాలి ఇప్పుడు. స్టీల్ బొచ్చి అంతా నిండుతుంది. ఓకే, నిండకపోతే జగదీష్ వెజిటబుల్స్ అన్ని కొని తీసుకొచ్చి మరీ నింపియాలండి. నాకు డౌటే మొత్తం నిండుతుందా లేదా అనేది. బట్ చూద్దాం జగదీష్ చెప్పినట్టు నిండుతాయా లేదా అనేది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయిపోయింది కదండి. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న వెజిటబుల్స్ అన్ని కట్ చేసుకుందాము. ఫస్ట్ చూసారా మా అరటి చెట్లు ఎలా వచ్చినాయో. ఇది యాక్చువల్గా ఒక్కొక్క ఆకండి పైన 6 ఫీట్ వచ్చింది ఆకులు పైన. ఇవి మనిషి ఎంత ఉంటే మనం 6 ఫీట్ అంతకు మించి పైకి వచ్చిందనమాట. సో పెద్ద పెద్ద చెట్లు అయిపోయినాయి ఇవన్నీ. ఇక్కడ టమాటోస్ ఉన్నాయి చూసారా, మొత్తం చూసారా టమాటోస్. పొద్దునే ప్రూన్ చేసుకున్నాం మొత్తం ఇది. ఓకే, ఇది వచ్చేసి మన నాటు టమాటోలు అండి. ఇవి పచ్చి కూడా పోయినా దోరకాయలు కోసి 2 బాగుంటాయి పచ్చడికి. ఈ దోరకాయలు చట్నీతో అయితే చాలా బాగుంటాయండి. ఇప్పుడు బాగా పిందెలు పండి చూసారా. ఇవన్నీ మేము ఈ టమాటో ముక్కలకి సైడ్ వచ్చిన బ్రాంచెస్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటామండి. సో దానికి ఏంటంటే ఇలా మంచిగా టమాటాలు ఎక్కువ పడతాయి, మనకి క్రాప్ అనేది ఎక్కువ వస్తుంది. కొమ్మలు ఉండడం వల్ల మొక్క ఎక్కువ పెరగదండి, అంటే విస్తరించినట్టు అనిపిస్తుంది కానీ కాయలు ఎక్కువ రావు. పూత ఎక్కువ పడాలంటే మీరు ఆ కొమ్మలంతా క్లీన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పచ్చిమిరపకాయలు ఉన్నాయండి ఇక్కడ. చూసారు ఇవన్నీ పచ్చిమిరపకాయలు. ఈ పచ్చిమిరపకాయలు అంతా బాగా స్ప్రెడ్ అయిపోయింది. అది నెక్స్ట్ కట్ చేద్దాము. అవి కూడా కట్ చేయాలేమో. అది నెక్స్ట్. ఇక్కడ చూసారా మళ్ళీ మన ఇందాక లాంగ్ పచ్చిమిరపకాయలు ఉన్నాయి చూసారా, అవి ఆ టైప్. ఇవి చూసారా ఎంత బాగా వచ్చింది. ఓ దీని తొడెం కూడా చూసారా ఎంత పొడుగుందో. అసలు తొడమే 4 ఫింగర్స్ అంత ఉందండి. నీకు ఇంకా చూపిస్తాను, ఇంకా వేరే పచ్చిమిరకాయలు ఉన్నాయి, అవి ఎంత లాంగ్ వచ్చినాయి. ఎందుకో తెలీదు ఈసారి ఇలా వెరైటీగా పెట్టాము పచ్చిమిరకాయలన్నీ. అవి ఎంత పొడుగు వచ్చింది, లెంతులు బాగా పెరిగినాయి. ఓకే, ఇక్కడ ఇంతవరకు అయిపోయినాయి. ఇవి నెక్స్ట్ కటింగ్స్లో కట్ చేద్దాం. అవి ఇంతవరకు ఇక్కడ వరకు ఇవే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వంగ చెట్లు ఉన్నాయండి. బబ్రీ ఇది పట్టుకోమ్మా. ఇక్కడ వచ్చేసి మనకి ఒక గెస్ట్ చూసారా, అది ఇరుక్కుపోయింది ఎగ్ ప్లాంట్. ఓ దాంట్లో ఇరుక్కుపోయిందా. ఫస్ట్ ఎగ్ ప్లాంట్ అండి ఇది. ఎంత హెల్దీగా వచ్చిందో వంకాయలు. అండ్ వీటికి పిందెలు కూడా పడ్డాయి బాగానే. చూసావా తోటకూర ఇక్కడ ఎంత పెరిగిందో. తోటకూర వెనకాల తోటకూర.
ఎక్కడికి నిండలాదు, రైట్ సైడ్ కొట్టినా కానీ నిండలాదు. చూద్దాం. ఇప్పుడు బ్యాక్ సైడ్ గార్డెన్ ఒక్కటే ఉందండి. సో దాంట్లో ఎంతవరకు కట్ చేస్తాము, ఏమొచ్చినాయి అనేది చూద్దాం. ఇప్పుడైతే మెయిన్ అక్కడే ఉంది ఎక్కువ హార్వెస్ట్ అంతా. సో చూద్దాము. వంకాయ ప్యాచ్లోకి వచ్చాము. సరే 1 by 1 వెళ్దాం. ఇది చూసారు ఈ వంకాయ, ఇవన్నీ వంగలు పోతాను స్టార్ట్ అయింది బాగా. ఇక్కడ చూసారు ఇది గ్రీన్ వంకాయ. ఆల్రెడీ ఇది పండిందా లేకపోతే ఏంది మరి, ఇది కట్ చేద్దాం చూద్దాం. అసలు ఫస్ట్ టైం ఈ కలర్ చూడటం నేను. ఏది చూపించా, అది టమాటాలా ఉంది అసలు, ఏదో వంకాయలా లేదు ఇది. అబ్బాయి ఎంత క్యూట్గా ఉంది అసలు ఈ కలర్ చూడండి, షైనింగ్. పాలిష్ లాగా భలే బాగుంది. అండ్ ఇక్కడ ఒక వెరైటీ, ఇంకొక వెరైటీ ఇది. వంకాయలు ఇక్కడ బ్యాక్ సైడ్ గార్డెన్లో అన్ని వెరైటీస్ పెట్టారండి. ఇక్కడ ఏంటంటే ఒక 4-5 రకాలు పెట్టారు. ఇండియన్ వంకాయ, ఎగ్ ప్లాంట్, గ్రీన్ కలరు, మన పర్పుల్ కలర్ వంకాయలు. అండ్ ఇది ఇక్కడ ఇది వచ్చేసేసి మనకి లాస్ట్ ఇయర్ కూడా పెట్టాం మనం ఇది, ఈ వెరైటీ. అట్లాంటిది అవును, పెద్దగా ఉంది బాగా. ఇక్కడ అదే టైప్, అదే చెట్టు, అదే చెట్టు, దానికే ఇంకొక కాయ వచ్చినట్టుంది. నెక్స్ట్ వచ్చేసి చూసారా ఇది వైట్ వంకాయలు, వైట్ కలర్ వంకాయలు కట్ చేసేసి. జాగ్రత్త, ముళ్ళు ఉన్నాయి గుచ్చుకుంటే. అండ్ అక్కడ గ్రేప్స్ కూడా ఉన్నాయి కదా, ఆకులు తీసేవా, గ్రేప్స్ కనిపిస్తాయి మనకి. యాక్చువల్గా గ్రేప్స్ గుత్తులు ఉన్నాయండి ఇక్కడ, ఎప్పటి నుంచో లోపల ఉన్నాయి అని చెప్తున్నాం కానీ అవి ఆకులు నిండిపోతున్నాయి. సో ఇప్పుడైతే ఆకులు కట్ చేద్దాము, చూద్దాం. మేము కూడా చూడలేదు యాక్చువల్గా. స్టార్టింగ్ పడినప్పుడు గుత్తులు కనిపించినాయి. ఓ ఇదిగో గ్రేప్ బజ్జీ, గ్రేప్ లీఫ్. గ్రేప్ లీఫ్ దేనికో వాడతారు. అక్కడ కూడా తీసేపోయాం. ఓకే, ఇక్కడ ఇంకొక వెరైటీ వంకాయ, అది అవ్వలేదు. వంకాయ అవ్వలే కానీ అది అక్కడ వెనకాల ఉన్న వంకాయ కలరు మారిపోయింది, ఏదో ముదిరినట్టుగా కలరు అయిపోయినట్టు అనిపించింది. అది ఏదో గుత్తి వంకాయ ఏంటది. ఇది కూడా వంకాయ, అండ్ ఇది కూడా కట్ చేయొచ్చేమో వంకాయ. చూసారా ఇక్కడ ఇంకొక వెరైటీ వంకాయ, ఇదేదో సన్నగా ఉందండి. ఇది భలే నిజంగానే వెరైటీగా ఉంది. ఇగో ఇవి వచ్చేసి లాస్ట్ ఇయర్ కూడా పెట్టామండి. ఇవి చాలా మంది అడిగారు, ఈ వంకాయలు సీడ్స్ ఎక్కడ తెచ్చారు, ఈ వంకాయలు ఎక్కడి నుండి మీరు డైరెక్ట్గా మొక్కలు కొన్నారా లేదంటే విత్తనాలు వేసారా అనేసి. మేము ఆల్రెడీ చెప్పాను, ఇది సీడ్స్ ఆఫ్ ఇండియా నుంచి ఈ సీడ్స్ మేము ఆర్డర్ చేసుకున్నామండి. ఇంట్లోనే నారు పోసాము ఆ వంకాయలకి, చాలా మొక్కలు వచ్చినాయి. ఇంకొక టైపు వంకాయలు చూసారా ఎన్ని రకాలు వేసామో అన్ని రకాలు వచ్చినట్టున్నాయి ఇవాళే. గ్రీను, పర్పుల్, ఇంకోటి ఉందా వంకాయ. ఓ ఇదిగో ఈ వంకాయలు బాగుంటాయి యాక్చువల్గా. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇవి మన ఇండియన్ వెరైటీ లాగా అనిపిస్తాయి కానీ మన ఇండియన్ వెరైటీ అయితే కాదు ఇది. అవి ఇండియావే. ఓ ఇండియావేనా ఇవి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇగో చూడండి ఎన్ని వంకాయలు వచ్చినాయి ఒక్క చోట. నేను చెప్పా కదా నిండుతుందని, నిండిపిస్తా. అబ్బో చూద్దాం. ఇప్పుడు వరకు మనకి వంకాయలు అయిపోయినాయండి, వంకాయల ప్యాచ్ వరకు అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి పచ్చిమిరకాయలు. ఈ యాక్చువల్గా వెనక సైడ్ నేను అన్ని పచ్చిమిరకాయలు వెరైటీలు వేసానండి. అది చూసారా, ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ. చూద్దాం ఏం వెరైటీస్ వచ్చినాయో. ఇది వచ్చేసి హాట్ వ్యాక్స్ తెలుసు కదా, బనానా పెప్పర్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంత హెల్దీగా ఉన్నాయో చూడండి కలర్తో పాటు. అసలు చిన్నపిల్లలకి వీటితో బజ్జీలు వేపిస్తే భలే ఎంజాయ్ చేస్తారండి. స్పైస్ ఉండదు అసలు. ఇవి మనకి కర్రీస్ కూడా చేసుకోవచ్చు వీటితోటి పిల్లలకి.
నెక్స్ట్ ఈ 3 మొక్కలు నీడ వల్ల రాలేదండి. చూడండి, ఈ 3 మొక్కలు, ఇది ఒక వెరైటీ. ఓకే, అమ్ములు నువ్వు కట్ చేస్తావా? ఓకే, ఇక్కడ అసలు చూసారా, అసలు మెయిన్ ఇప్పుడు లాంగెస్ట్ పచ్చిమిరకాయ, మా గార్డెన్లో పెరిగిన లాంగెస్ట్ పచ్చిమిరకాయ చూస్తారా ఎంత బాగుందో. బజ్జీ మిరపకాయ అమ్మో, అరచేయి దాటిపోయింది. ఇది నాకు తెలిసి మనకి జాన ఇలా కొలిస్తే కూడా చాలా పెద్దగా వస్తుందండి. అది చూద్దాం, అసలు ఇది ఎంత పొడుగు ఉందో చూద్దాం. ఉండండి, ఎంత బాగుందో చూడండి అసలు. ఇది ఇక్కడ ఇంకోటి ఉంది, అక్కడ ఉన్నాయి చూడు. బాబా బాలే ఉంది ఇది. ఈ 2 యాక్చువల్గా ఇది గార్డెన్ సల్సా అంట దీని పేరు. దీనికి ఒక 2 వచ్చినాయి. మీకు మా గార్డెన్ ఎలా అనిపిస్తుంది అనేది కింద కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో కూడా నచ్చితే మాత్రం మీకు బాగుంది అనిపిస్తే లైక్ మాత్రం చేయండి, సో దట్ వేరే వాళ్ళకి రీచ్ అవుతుందండి మీరు లైక్ చేస్తే. అండ్ ఏమన్నా కమెంట్స్లో సజెషన్స్ కానీ, ఇలా చేస్తే బాగుంటుంది, వీటికి ఇలా ఫర్టిలైజర్ వేస్తే బాగా వస్తాయి, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కనుక కామెంట్స్లో చెప్పండి. మేము కూడా ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఏదో ఇట్లా వేసుకుంటా ఉన్నామండి. బట్ బాగా నాలెడ్జ్ అయితే అంతగా కాదు. ఇవ్వండి, ఇవి చాలా బాగా వస్తున్నాయి పచ్చిమిరపకాయలు. ఈ పచ్చిమిరపకాయలు చూసావు, గుత్తులు కాసినాయి. అవును, అవి చాలా బాగుంటాయి యాక్చువల్గా. అసలు అది సీజన్ అయిపోయే టైంకి నేను తీసి పాట్లో పెట్టుకోవాలి యాక్చువల్గా. ఇంట్లో పెట్టుకుంటా, చూద్దాం వస్తుందేమో, ట్రై చేస్తా. ఇది చిన్నగా అనిపించింది కానీ చాలా వచ్చినాయి పచ్చిమిరపకాయలు. ఇగోండి ఎన్ని వచ్చినాయో చూసారా పచ్చిమిరపకాయలు. ఇక్కడ చూసారా ఎన్ని వెజిటబుల్స్ వచ్చినాయో. వంకాయలు చూసారా ఎన్ని వెరైటీలు ఉన్నాయో. ఇవిగో పచ్చిమిరపకాయలు ఇప్పుడు కట్ చేసినవి. ఇవి కనపడకుండా చాలానే వచ్చినాయి. బాగా వచ్చినాయి. ఇదిగో ఇవే మన ఇండియన్ పచ్చిమిరపకాయలు అండి. ఇవి చాలా బాగుంటాయి అసలు, టేస్ట్ కూడా. ఇవి చెట్టుకి పొడుచుకొని ఇట్లా నుంచొని పొడుచుకొని వచ్చినట్లుగా ఉంటాయి కదా, ఈ కాయలండి ఇవి. నాకు ఇవి చాలా ఇష్టం. మళ్ళీ ఇక్కడ బజ్జీ అదే బనానా పెప్పర్స్. సరే, బనానా పెప్పర్స్ ఎక్కువ పెట్టాం. ఎప్పుడు అనుకుంటాం ఎవ్రీ ఇయర్ ఒక్క మొక్క పెట్టుకుంటే చాలు చాలా వస్తాయని, బట్ అవి అనుకోకుండా పెట్టేస్తాం. ఇవి వచ్చేసేసి అలపినోస్. అలపినోస్ కూడా టేస్ట్ చాలా బాగుంటాయండి. మనకి సలాడ్స్లో వాటిల్లోకి చాలా బాగుంటాయి. మాకు ఇంట్లో హనీ సాలడ్స్కి వాటికి చాలా బాగా యూజ్ చేస్తుంది ఆ అలపిన. హనీ మా పెద్ద పాప, ఇందాక మీరు చూసారు కదా వీడియోలో, చిన్న పాప అనమాట తను. బబ్లీ మా వీడియో తీస్తుంది. హనీ ఒకసారి నువ్వు కూడా కనపడమ్మా. హాయ్ హనీ. సో తను కూడా బాగా హెల్ప్ చేస్తుందండి గార్డెన్లో. ఇప్పుడైతే మాకు వీడియో అంతా తనే తీస్తుంది. ఇక్కడ ఇంకా పచ్చిమిరకాయలు చూసారా, చూసుకో. బాగా వచ్చినాయి. అయ్యో అక్కడ కూడా ఉన్నాయి దాని సైడ్కి చెట్టు. ఇవి కట్ చేసేద్దామండి, ఎన్ని వస్తాయో పచ్చిమిరపకాయలు చూద్దాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదిగో ఇంకొక రకమైన పచ్చిమిరపకాయ ఉంది. ఇది ఇవి బ్లాక్గా ఉన్నాయి కలర్. అసలు కారం ఎక్కువ ఉంటాయేమో నాకు తెలిసి. కట్ చేయమ్మా. ఇట్స్ ఓకే. సరే, 2 వచ్చినాయి ఇవి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న పచ్చిమిరకాయలన్నీ కట్ చేసుకొని చూద్దామండి ఎన్నెన్ని వస్తున్నాయి అనేది. అప్పుడు చాలా వస్తున్నాయి పచ్చిమిరపకాయలే ఎక్కువ వస్తున్నాయి. ఇవన్నీ బజ్జీ మిరపకాయలు లాగా అనిపిస్తున్నాయి. చూసారా ఇవన్నీ పచ్చిమిరకాయలు. అబ్బో భలే వచ్చినాయి కదా. జాగ్రత్త, ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి మొక్కలు. ఈ కొమ్మలు ఇరుగుతాయి. మనం ఏదన్నా కొంచెం రఫ్గా హ్యాండిల్ చేసినా కూడా పచ్చిమిరపకాయ మొక్కలు కొమ్మలు ఇరుగుతాయండి, జాగ్రత్తగా చూసుకోవాలి. చూద్దాం ఇవి ఎన్ని వస్తాయో. అబ్బా భలే వచ్చినాయి అసలు, ఎంత హెల్తీగా వచ్చినాయో చూడండి అసలు. ఇవి
ఇవి యాక్చువల్గా లాస్ట్ టైం కూడా నేను కట్ చేశానండి, చేసి యూస్ చేసాము. స్పైస్ కూడా మరీ టూ మచ్గా లేవు, అలా అని మరీ మైల్డ్గా కూడా కాదు, మనకు కావాల్సినంత ఉన్నాయన్నమాట. మన ఇండియన్ వెరైటీస్కి ఎంత కావాలో అంత కారం అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి ఈ మిరపకాయలు అయితే అసలు. ఇవి కూడా ఏంటో ఏ మిరపకాయలు చూసినా నాకు బజ్జీ మిరపకాయలు లాగానే అనిపిస్తుంది. ఇవి పొడుగు అను, ఇవి ఇంత లావు ఉన్నాయి చూసారా. ఇదిగో టమాటోలు కానీ శ్రీరచ్చ పెప్పర్స్ ఇవి. శ్రీరచ్చ ఇదిగో ఆల్రెడీ కొమ్మ ఇరిగిపోయింది చూడండి, ఎరక్కొట్టేసారు జగదీష్. ఇది ఉంది పింద వచ్చేసింది. సో ఇవి జాగ్రత్తగా మెల్లగా కట్ చేసుకోవాలండి పచ్చిమిరపకాయలు. అమ్మో ఇది చూసారా, ఇలా కొమ్మ వచ్చింది కదా, లక్కీగా ఇది జగదీష్ కట్ చేశారండి. మనం కట్ చేస్తేనా నేను హనీనో కట్ చేస్తే నవ్వుకుంటున్నాడు జగదీష్. మేము కట్ చేస్తే ఆయనకి బీపీ వచ్చేస్తుంది. జెంటిల్గా హ్యాండిల్ చేయాలి, చాలా బాగా టేక్ కేర్ చేయాలి. ఇది ఇక్కడ ఉంది పచ్చిమిరపకాయ. మొక్కలంటే ఎంత ఇష్టమో. ఓకే, ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు ఒక సీజన్కి వచ్చేలా ఉన్నాయి మనకి, సమ్మర్కి సరిపోయేటట్టు. అంటే మరీ ఇంత కొంచెం వాడతారా, మరీ టూ మచ్గా చేస్తున్నారు అనుకోకండి. చాలా వచ్చినాయండి పచ్చిమిరపకాయలు అయితే. అయ్యో అవన్నీ అవే ఇంకా పెరుగుతాయి, అవి ముదిరినట్టు అనిపిస్తున్నాయి, అందుకని చెప్పి కట్ చేయలేదు. చూసారా ఇదిగో మిరపకాయలు అండి ఎంత బాగా వచ్చినాయో చూడండి అసలు. ఇవి చాలా బాగున్నాయి ఇవి తొడేలతోటి కూడా. సో మన గార్డెన్లో మనము ఈ పెస్టిసైడ్స్ ఇవన్నీ మందులు అవి కొట్టకుండా పెంచుకుంటాం కదండి, ఎంత నిగనిగలాడితే ఎంత హెల్తీగా పెరిగినాయి చూడండి. సో ఇలాంటప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు అసలు ఆల్రెడీ సగం నిండిపోయిందండి జగదీష్ చెప్పినట్టు. ఇంకా అసలు మెయిన్వి టమాటోలు కానీ కాకరకాయలు ఇవన్నీ ఏం కట్ చేయలేదు, ఇంకా పొట్లకాయలు ఉన్నాయి, అవన్నీ కట్ చేయాలి, కీరాలు. సో చూద్దాము, ఇప్పుడైతే కాకరకాయలు కట్ చేద్దాం. అసలు మా కాకరది ఎలా తీగ ఎలా అల్లుకుందనేది చూద్దురు రండి ఫస్ట్. సో ఇదిగోండి ఇక్కడ కాకరకాయ చెప్తాం. యాక్చువల్గా ఇవన్నీ పండిపోయినాయి చూసారా, లాస్ట్ వీక్ నుంచి కట్ చేయలేదు కదా, ఇవన్నీ పండిపోయినాయి. ఈ పండిపోయినట్టుతో కూడా హారిక వచ్చేసి పులుసు పెడుతుంది, కాకరకాయ పులుసు చాలా బాగుంటుంది బెల్లం వేసి అంటది, కానీ నేను తిన్ను. జగదీష్కి కాకరకాయ ఫ్రై మాత్రమే తింటారండి. ఎన్ని ఉన్నాయో చూడండి అసలు ఈ కాకరకాయలు. మొత్తం ట్రెల్లీస్ అంతా అల్లేసిందండి ఈ కాకరకాయ. అటొక మొక్క ఇటొక మొక్క పెట్టారు, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు అల్లిచ్చారు. ఇదిగో ఇవన్నీ కాకరకాయలు చూడండి. ఇక్కడ ఎండబడడం వల్ల బాగా కనిపిస్తున్నాయి కాయలు. ఇగో ఇవన్నీ హ్యాంగ్ అవుతున్నాయి చూసారా. ఇది మొత్తం అసలు అల్లుకోవడానికి స్పేస్ లేకుండా ఇంకా కొమ్మలన్నీ ఇలా అయిపోయినాయండి. ఇవి పండిన వరకే చాలా వచ్చినాయి. అది అక్కడ ఉన్నాయి, అక్కడ ఒకటి ఉంది, అది పండిపోయి ఆల్రెడీ పగిలిపోయిందమ్మా. పండింది, బాగా పండింది చూసారా. సీడ్స్ కూడా పండిపోయినాయి, అది చెట్టుకున్నప్పుడే పగిలిపోయింది. అండ్ ఇక్కడ కూడా పండింది ఉంది కాకరకాయ. విత్తనాలు తీస్తారు పండిన వాటికి. ఓకే, కాకరకాయలు గబగబా హార్వెస్ట్ చేసుకుందామండి. ఇవి ఎన్ని వస్తాయో చూద్దాము. కనపడకుండా ఉంటాయి ఇవి. లాంగ్ వన్ షార్ట్ వన్ రెండు. అవును, జగదీష్ అయితే కట్ చేస్తున్నారు. ఇవి ఇలా ట్రెల్లీస్కి అల్లడానికి ఇప్పుడు వచ్చేసి జూలై 3rd వీక్లో ఉన్నామండి. ఇప్పుడు స్టార్టింగ్లో 20th. సో జూలై 20thకి ఇలా కాకరకాయ తీగ ఇలా అల్లింది, మొత్తం ట్రెల్లీస్ అంతా అల్లేసింది. అండ్ ఇంకా ఎప్పటికప్పుడు జగదీష్ అయితే ఈ ఆకులు వస్తాయి కదా మొత్తం కట్ చేస్తూ ఉన్నారనమాట. ఇలా ఏదన్నా ముదిరిన ఆకులు ఏమన్నా ఉంటే అటు ఎండపడ పడుతుంది. ఇదిగో ఇలా ముదిరిన ఆకులు ఉంటాయి కదా, ఇవన్నీ కట్ చేసుకుంటూ ఉంటే మొక్క బాగా పెరుగుతుంది, క్రాప్ అనేది బాగా ఎక్కువ వస్తుంది మనకి. అండ్ దట్టు కాకరకాయలు ఏంటంటే ఆకులు చాటున ఉంటాయండి. ఇవి ఆకులు ఎక్కువ ఉన్నాయంటే మనకు అవి పండిపోతూనే ఉంటాయి. చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఏంటమ్మా అవే సీడు. ఆ పైన ఉన్న ఫ్లష్ తీసేస్తే లోపల ఉన్న సీడు గట్టిగా ఉంటుంది. ఓ చాలా వస్తున్నాయి కాకరకాయలు. మొత్తం అయ్యేటప్పటికి ఎన్ని వస్తాయో చూద్దాం కాకరకాయలు.
కొయ్యాలండి. ఆ చవట్లలో ఒక 4 days నుంచి అసలు వెళ్ళలేదండి. ఇది ఇలా లాగి ఇదిగో టిప్పు. ఇంకా పండిపోయి అక్కడ రాలిపోయినాయి 3 కాయలు 4 కాయలు కింద గార్డెన్. ఇప్పుడు చూడండి ఎవరన్నా కాయలు కనపడుతున్నాయో. సో కట్ చేసేసేయడం అయితే అయిపోయిందండి. ఇవన్నీ ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి, రెడీ అయినవి అన్నీ కట్ చేసేసారు. చాలానే వచ్చినాయి కాకరకాయలు అయితే. ఒక 1.5 kg వరకు వచ్చి ఉంటాయా? వచ్చే ఉంటాయి. సో దీని పక్కనే మనకి ఇంకొక బీన్స్ తీగ ఒకటి ఉందండి. సో ఇవి బీన్స్ అయితే బాగా వచ్చినాయి ఇక్కడ. ఇవి కూడా కట్ చేసేసుకుందాము. బీన్స్ మాత్రం ఒక్కసారి వస్తే ఇవి కేజీలు వస్తాయండి మనకి. కట్ చేసినప్పుడల్లా మనకి 1/2 kg మినిమం వస్తాయి బీన్స్. అండ్ ఇవి హార్వెస్ట్ చేసుకోవడానికి కూడా బాగా వస్తాయి మనకి. 3-4 daysకి ఒక 1/2 kg అట్లా వచ్చేస్తాయి. ఇవి చూసారా, పెద్ద పెద్దగా ఉన్నాయి. బీన్స్ కూడా బాగా అల్లేసింది. ఈ ట్రెల్లీస్కి అల్లిచ్చాము బీన్స్ కూడా. ఇంకో హనీ పట్టుకో. సో చాలా వచ్చినాయి. కొమ్మ అలాగే కట్ చేసేసారా. సో ఇదైతే బీన్స్. ఓకే, బీన్స్ అయిపోయినాయి. ఇప్పుడైతే పక్కన మనకి కొత్తగా ఈ ఇయర్ మేము వెరైటీగా బొబ్బర్లు అంటాం కదండి మనకి, లాంగ్ బీన్స్ అలసందల్లాగా ఇవి వేసాము. సో అవి కూడా కట్ చేసేసుకుందాం ఇప్పుడు. ఇవి చాలా హెల్దీ అంటారండి బొబ్బర్లు. ఈ సంవత్సరమే వేసాం మేము. సో బీన్స్ అనుకొని 2 మొక్కలు వేస్తే అవి కూడా అలసందలే అయినాయి. బేసిక్గా లాంగ్ బీన్స్ అయిపోయినాయి. ఇక్కడ ఒక మొక్కను ఇంకొకటి అటు సైడు మొక్కలు ఉన్నాయి, అవి కూడా కట్ చేసేసుకుందాం. బీన్స్, లాంగ్ బీన్స్ ఇక్కడ ఇవి చూడండి, ఇవన్నీ లాంగ్ బీన్స్ ఎండిపోయినాయి. కోయటం లేట్ అయింది. సో స్టార్టింగ్లో చెప్పాం కదండి, మేము ఒక 4-5 days అయితే గార్డెన్లో హార్వెస్ట్ ఏం చేయలేదు ఈ పెద్ద వెజిటబుల్స్ ఏమి. సో వాటి వల్ల గార్డెన్లో ఉన్న కూరగాయలు అయితే కొన్ని పండిపోయినాయి, కొన్ని ముదిరిపోయినాయి, కొన్ని ఎండిపోయినాయి. ఇది చూడండి కలర్ చేంజ్ ఎంత ఉందో. ఇవి ఫస్ట్ ఒక 4 days బ్యాక్ అట్లా కట్ చేసుకుంటే గ్రీన్గా ఉండేది. ఇవి చూసారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో డిఫరెన్స్. అండ్ ఇదిగో సైజు. ఇదిగోండి ఎండిపోయినాయి. సీడ్స్ ఉన్నాయి దీంట్లో. అలా ఉంచేసి వాటిని తర్వాత సీడ్స్ చేయొచ్చు. చాలా ఎక్కువ వస్తాయి ఇవి లాంగ్ బీన్స్ కూడా. మనకి ఇవిగోండి ఇవి చాలా వచ్చినాయి కదా. ఇవి యాక్చువల్గా ఈ ఇయరే వేసామండి మేము లాంగ్ బీన్స్. ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయి కానీ నేను లాస్ట్లో కట్ చేశాను, ఫస్ట్ నుంచి అన్నీ కట్ చేసింది నువ్వు. నా దగ్గర ఎక్కువ ఉన్నాయి హనీ. నవ్వుతారు హనీ, నవ్వుతారు. అబ్బో పెద్ద కట్ట అంతా వచ్చింది. ఇది మళ్ళీ చిన్నది కట్ చేసేసారు జగదీష్. ఇంకా ఇది ఫామ్ అవుతుంది. అయిపోయింది అది ఇక్కడ అవ్వలేదు. అయిపోయింది ఇక్కడ వరకు వచ్చిందంటే ఇది అయిపోయినట్టు. ఆయన అయితే ఎన్నైనా చెప్తారండి, మీరు ఇలాగే చూడండి. అందుకే దీని దగ్గరికి వెళ్ళకూడదు. ఓకే
ఇగో అక్కడ ఉన్నాయి అవి గజ్జలు. ఇంకా ఉన్నాయి. అవి వెనకాల లోపల అవన్నీ ఇవే లాంగ్ బీన్సే ఎక్కువ వచ్చినాయి. 3 మొక్కలు వచ్చినాయి అండి లాంగ్ బీన్స్ మొత్తం. వీటికి యాక్చువల్గా రబ్బర్ బ్యాండ్ తెచ్చేసి పెట్టేస్తే అయిపోయేదేమో. మనకి స్టోర్లో కడతారు కదా, కట్టలు కడతారు కదా లాంగ్ బీన్స్. నాకు తెలియదమ్మా. ఎప్పుడు ఫ్రైయే. లోపల ఇవన్నీ కట్ చేస్తాము. ఇది ఒక్క చెట్టుకు వచ్చినాయి చూసారా, ఇవిగోండి ఎన్ని వచ్చినాయి చూడండి. సో ఇవి వచ్చేసేసి టమాటాలు అండి. ఇక్కడ ఈ కలర్ చూసారా, అసలు ఎల్లో కలర్లో ఉన్నాయి ఇవి టమాటాలు. అండ్ ఇవన్నీ వచ్చేసి టమాటో మొక్కలు ఇక్కడ ప్యాచ్ లాగా అన్నీ ఒకటే చోట వేసాము టమాటోలు అన్నీ. సో వీటిల్లో అయితే చాలా వరకు పండిపోయినవి ఉన్నాయి, దోరవి ఉన్నాయి. సో ఇక్కడ టమాటాలు అయితే చూద్దాము ఎన్ని వస్తాయి అనేది. ఇవి వచ్చేసేసి ఈ ఇయర్ కొత్తగా పెట్టామండి ఇవి. ఈ కలరు ఎంత బాగుందో అసలు ఈ కలరు. ఇది అసలు నిజంగా ఇంట్లో మనం ఆర్గానిక్గా పండిందంటే అసలు నమ్మేలాగా లేదు. చూడండి స్టోరుల్లో అమ్ముతారే మంచిగా. వీటి మీద అసలు పెస్టిసైడ్స్ కానీ ఇట్లాంటి మందులు ఏమీ కొట్టలేదండి మేము. ఇట్లాంటివి వాడము. ఏమన్నా పురుగు లాంటిది ఏమన్నా అనిపించినప్పుడు మాత్రం వేప నూనె కడుగుతాము. ఇవ్వండి టమాటాలు అసలు చూస్తుంటే అంత క్యూట్గా అనిపిస్తున్నాయి. ఈ కలర్ కూడా సో అవి వచ్చేసి ఆర్గానిక్ మన ఇండియన్ నాటు టమాటాలు అండి. అవి ఎంత పెద్దగా ఉన్నాయో కదా. సో ఈ టమాటాలన్నీ ఎక్కువ ఇన్ని మొక్కలు వేసాం కదండి. ఇవన్నీ ఏంటంటే ఇయర్కి సరిపోను, మేము వాడుకోవడానికి సరిపోతాయి సీజన్లో. అండ్ వింటర్లో వాడుకోవడానికి ఫ్రీజ్ చేసుకుంటాము. ఇక్కడ వేసిన ప్యాచ్కి టమాటాలు అన్నిటికీ ఎప్పటికప్పుడు ఇలా కొమ్మలన్నీ వచ్చిన బ్రాంచెస్ ఎక్స్ట్రా అన్నీ కట్ చేసుకుంటే ఇలా కనిపిస్తున్నాయి. లేదు అంటే ఇక్కడ చూసారా, ఇదైతే కట్ చేయలేదండి, ఇది వదిలేసాము. సో ఇదంతా అసలు లోపల ఎన్ని కాయలు ఉన్నాయో కూడా కనిపించట్లా. ఫస్ట్ థింగ్ కింద చాలా కాయలు ఉన్నాయి. ఇగో ఇక్కడ గుత్తుంది, అవునా, ఇక్కడ పండింది. అది గుత్తి కట్ చేయొచ్చు, అది తినేస్తున్నాడా. సో కట్ చేస్తూనే తినేస్తూ ఉంటాడు జగదీష్ టమాటాలన్నీ. ఇదిగో ఇక్కడంతా గుత్తి పెద్దది. అయ్యో చూపి, అక్కడ అవన్నీ కింద ఒక్క గుత్తికే ఉన్నాయి. అవన్నీ అన్నీ పండినాయి ఒక్కసారిగా. అసలు కింద కనపడక కొన్ని అయితే రాలిపోయినాయండి. అండ్ ఇంకొకటి ఇక్కడ చూస్తే మీరు కింద అంతర్ పంటలు అంటారు కదా మనము, లోపల అండర్ గ్రౌండ్ ఇవి హార్వెస్ట్లు ఉంటాయి కదా మనకి క్రాప్. ఈ బీట్రూట్లు అయితే వేసాము. ఈ టమాటో మొక్కలన్నీ ఎక్కువైపోయి ఈ బీట్రూట్లు కూడా కనిపించట్లేదు. ఇప్పుడే కొంచెం అది గ్రో అవుతున్నాయి. ఇక్కడ ఇవన్నీ ఈ లైన్ అంతా ఉన్నాయి. ఇవ్వండి టమాటాలు చూసారా ఎన్ని వచ్చినాయో, ఇటు సైడ్ అన్నీ కోసుకొచ్చి. ఇవ్వండి గిన్నె మొత్తానికి ఫిల్ అవ్వడానికి లాస్ట్లో ఉంది. చూద్దాం ఇంకా. దా పట్టుకో. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ బెండకాయలు ఉన్నాయి. ఇక్కడ బెండకాయలు. లత ఇప్పుడే వచ్చారు ఫ్రెండ్స్. ఇది నిండుతుంది అంటావా లత? గిన్నె జగదీష్ ఛాలెంజ్ చేశారు, గిన్నె నిండుతుంది అని. బెండకాయలు ఉన్నాయి ఇక్కడ చూసారా, నిండుతుందా? జగదీష్నే నమ్ముతారండి అంతే. నువ్వు నా ఫ్రెండ్వా జగదీష్ ఫ్రెండ్వా? గార్డెన్ విషయంలో ఎవరిని నమ్మవా? ఆయన వద్దన్నాడు, ఇంకా ఉండాలంట. సో మోస్ట్లీ ఆల్మోస్ట్ నిండిందండి. నింపుతానం చెప్పా కదా. ఓకే ఇక్కడ చూసారా కీరా, ఇక్కడైతే కీరాలు కట్ చేస్తున్నారు.
ముళ్ళు ఉంటాయి వీటికి. ఇక్కడ చూసారు, ఇక్కడ కొంచెం ముదిరిని కానీ కొంచెం కొయ్యొచ్చేది. ఇక్కడ బెండకాయలు, నెక్స్ట్ పొట్లకాయలు. ఇది పొట్లకాయ పాదండి. ఇది పొట్లకాయ పాదు చూసారు కదా మీరు ఆల్రెడీ. ఇదంతా ట్రెల్లీస్కి ఇలా అల్లిచ్చామన్నమాట. సో ఇదంతా పొట్లకాయ అల్లింది. అండ్ ఇక్కడ 2 రకాలు వెరైటీస్ పొట్లకాయలు పెట్టాము. ఇది వచ్చేసి లాంగ్, అండ్ ఇటువైపు వచ్చేపాటికి షార్ట్. ఈ షార్ట్వి చాలా నచ్చినాయి అండి మాకు. లాస్ట్ ఇయర్ కూడా మేము ఇదే వేసాము. చాలా అంటే చాలా ఎక్కువ క్రాప్ కూడా వస్తుంది మనకి. లాంగ్ కట్ చేస్తున్నాను. లాంగెస్ట్ వెజిటబుల్. షార్ట్వి కూడా ఉన్నాయి, ఇవి కూడా కట్ చేసేసుకుంటే. బా పొట్లకాయ స్మెల్ చూడమ్మా, చాలా బాగుంటుంది హనీ. అటు వెళ్ళి టార్చర్ అంట పిల్లలకి. పొట్లకాయ చెట్టు ఏదన్నా పట్టుకున్న ఆకు కానీ పొట్లకాయ కానీ టార్చర్ అంటండి. స్మెల్ అలాగే ఉంటుంది. ఇగో పొట్లకాయలు, ఇవన్నీ పొట్లకాయలు ఇప్పుడిప్పుడే పిందెలు పడుతున్నాయి బేసిక్గా. అండ్ ఇక్కడ ఈ పాదులో వచ్చేసేసి ఇటు పొట్లకాయలు, అండ్ ఆ చివర బీరకాయ పాదు ఒకటి ఉంది, ఇది ఇలా అల్లిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి దోసకాయ. దోసకాయ ఎందుకో చచ్చిపోతుంది, అది చూడాలి. అది ఈ దోస తీగ ఇలా కాయలు పడుతున్నాయండి, కాయలు పడి వడిలిపోతున్నాయి. మీకు ఎవరికైనా సజెషన్స్ ఏమైనా ఉన్నాయి, ఏమైనా చేయాలి దీనికి రెమెడీగా అంటే కనుక కింద కామెంట్స్లో చెప్పండి. అది మాకు హెల్ప్ అవుతుంది యాక్చువల్గా. ఇవంతా కొమ్మలు కొమ్మలు ఇట్లా వచ్చిన బ్రాంచెస్ అన్నీ ఇదిగో ఇలా ఎండిపోతున్నాయండి. చూసారా వీటికి కాయలు, చూసారా ఎన్ని ఉన్నాయో. ప్రతి కొమ్మకి గణుపుకి కాయలు వచ్చినా కూడా ఎండిపోతుంది ఇలా. సో ఎవరికైనా తెలిస్తే మాత్రం ప్లీజ్ కమెంట్స్లో చెప్పండి. ఇదంతా బాగా అల్లింది అల్లడానికి. ఇక్కడ ఇంకో బీరకాయ ఇది కూడా వచ్చింది ఇటువైపు. సో ఓకే, వామ్మో బౌల్ నింపారండి మొత్తానికి. సో ఓకే, ఇవాళ అయితే పట్టుకోమ్మా. ఇవాళ ఇది ఏమేమి వెజిటబుల్స్ వచ్చినాయి అని చెప్పేసి బిగ్ సూపర్ హార్వెస్ట్ అయింది ఈ సీజన్కి, ఫస్ట్ హార్వెస్ట్. సో చూద్దాము, లోపలికి వెళ్ళి దీన్ని సార్ట్ అవుట్ చేసి అసలు ఎన్నెన్ని వచ్చినాయి, ఏమేమి వెరైటీస్ వచ్చినాయో కూడా చూద్దాము. ఎన్ని రకాల వెజిటబుల్స్ చూడండి ఇవాళ హార్వెస్ట్ చేసింది. మన గార్డెన్లో మనం పెంచుకున్న ఫ్రెష్ వెజిటబుల్స్ హార్వెస్ట్ చేస్తున్నప్పుడు మాకైతే ఎంత హ్యాపీ అనిపించిందోనండి. చూసారు కదా ఎన్ని రకాల వెరైటీస్ వెజిటబుల్స్ ఉన్నాయో. అండ్ ఈ వీడియో అయితే కొంచెం లెందీగానే ఉందండి. లాస్ట్ వీడియో కూడా కొంచెం లెందీగా ఉన్నా కూడా మీరు అందరూ బాగా సపోర్ట్ చేశారు. బట్ నెక్స్ట్ వీడియో నుంచి మాత్రం 2 పార్ట్లుగా అయినా పెడతాము. ఇంత లెందీగా పెట్టొద్దు అనుకుంటున్నామండి. బట్ మీరు ఎలా అనుకుంటున్నారు ఇంత లెందీ వీడియోని అనేది కింద కామెంట్స్లో చెప్పండి. సో మీ కామెంట్స్ని బట్టి లెంతీ ఉన్నా కూడా మొత్తం గార్డెన్ అంతా ఒకసారి హార్వెస్ట్ మొత్తం ఒక వీడియోలోనే చూపించండి అంటే మాత్రం మేము అలాగే పెడతామండి. సో ప్లీజ్ కామెంట్స్లో చెప్పండి మీ ఒపీనియన్ కూడా, లేదంటే 2 పార్ట్స్ లాగా పెడతాము. సో ఇదైతే ఇవాళ వచ్చిన హార్వెస్ట్ అండి. వంకాయలు, కాకరకాయలు, టమాటోలు అయితే బిగ్ హార్వెస్ట్. సో లాంగ్ బీన్స్, చిక్కుడుకాయలు, బీన్స్, పచ్చిమిరపకాయలు అయితే ఒక నియర్లీ 10 వెరైటీస్ అయితే కోసామండి. సో పొట్లకాయలు వచ్చినాయి బాగా. ఈ హార్వెస్ట్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. వీడియో అయితే ఎంజాయ్ చేశారనుకుంటున్నామండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఏంటంటే నెక్స్ట్ కమింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండేలాగా నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి. సో ఇదైతే ఇవాళ వీడియో అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్.